இன்க்ரீஸ் பண்ணி ட்ரேட் பண்ணலாம். நீ நினைச்சது சரியா இருந்தா உனக்கு ப்ராஃபிட்ஸ் கிடைக்கும். విడుదల రజనీ గారి అఫీషియల్ అకౌంట్ నుంచి ఇవాళ బజ్ చేశారు. వాళ్ళ అఫీషియల్ పేజ్ కాదు, అఫీషియల్ ఫ్యాన్ పేజ్ నుంచి ఒక ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ ఎలా ఉంటుంది అంటే చూపించొచ్చా? నేను చూపించండి. ఇదిగోండి, విడుదల రజనీ గారి 250K 2,50,000 మంది ఉన్న సబ్స్క్రైబర్స్. అంటే విడుదల రజనీ గారికి ఇది నోటీస్లో లేకుండా అయితే ఈ పేజ్ లేదు. ఈ పేజ్లో నుంచి వచ్చిన యాడ్ ఏంటంటే, డిడ్ యూ నో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దెన్ ప్లీజ్ మెసేజ్ హర్, షీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నాకు ముందే తెలుసు కాబట్టి నేను ముందు మెసేజ్ చేశా. మెసేజ్ చేయంగానే నన్ను బ్లాక్ చేశారు, కానీ స్క్రీన్ షాట్స్ ఆల్రెడీ తీసేసుకున్నా. 2,000కి 16,000, 20,000కి 1,50,000, 20,000కి 1,50,000 అంటే ₹1,00,000 ఉన్న ఒక పేద రైతు లేకపోతే ఒక స్టూడెంట్ ఫీజు కట్టాల్సినది. మా నాన్నకి ఈ 40,000 ఫీజు కట్టడానికి మా నాన్నకి ఇంత కష్టం వచ్చింది. ఈ 40,000తోని హర్ష సాయి లాంటి వాడు ప్రమోట్ చేశాడు. అంత మానవోత్తముడు, పురుషోత్తముడు దీన్ని ప్రమోట్ చేశాడు. ఫటక్కని పెట్టేసి మా నాన్నకి ఖర్చు లేకుండా చూద్దాము అనుకొని మోసపోయిన వాళ్ళు ఇంతమంది. కదండి, హర్ష సాయిని చూస్తుంటే ఒక కోటీశ్వరుడిలాగా తన దగ్గర ఏదో తనకి అవసరాలకు మించి ఓ డబ్బున్నట్టు, సొసైటీకి ఏదో నేను సహాయం చేస్తున్నట్టుగా మనకు ఆ వీడియో అంటే అవన్నీ ప్లాన్డేనా? అసలు ఎవరన్నా అడిగారా ఇప్పటివరకు నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఫస్ట్ రూపాయి చేసినప్పుడు ఫస్ట్ లైవ్లో పెట్టి తంబోలా గేమ్లు హెల్పింగ్ గేమ్లు ఆడి కోట్లు గొలగొట్టాడు. అక్కడే లక్షలు గొలగొట్టాడు. ఒక ఫేక్ వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు చూపించి క్రౌడ్ ఫండింగ్ ఒక ₹1,00,000 2,00,000 రాగానే ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది అని టక్కని లైవ్ ఆఫ్ చేస్తాడు. ఆ లైవ్ ఎక్కడ ఉంచడు, తీసేస్తాడు. కానీ మనోడి థర్డ్ క్లాస్ తెలివి ఏంటి అంటే యూట్యూబ్ కుకీస్లో కూడా ఆ లైవ్లు ఉండవు అని థర్డ్ క్లాస్ తెలివి. కానీ కరెక్ట్గా గనక పోలీస్ యాక్షన్ చేస్తే ఆ కుకీస్ నుంచి మొత్తం భాగోతము ఈ ఫేక్ హర్ష సాయి అనుకుంటూ హర్ష సాయి టీం చేసే ఘోరాలు డెఫినెట్గా 10 నిమిషాలు ఏ పోలీస్ ఆఫీసర్ అన్నా ఎవరన్నా ఒక 5 నిమిషాలు గనక కాన్సన్ట్రేట్ చేస్తే మీరు పేదవాళ్ళ డబ్బులు కనీసం ఒక 10,000 కోట్లు అయితే ఈజీగా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు అక్కడ హర్ష సాయి ఆ లైఫ్ స్టైల్ చూస్తే ఖరీదైన కార్లు, ఒక ఖరీదైన ఒక 10 మంది బాడీ గార్డ్, హోటల్స్, బాడీ గార్డ్స్. మీరు చిరంజీవి గారిని ఎప్పుడైనా చూసారా? చిరంజీవి గారికి కూడా 10 మంది బాడీ గార్డులు ఉండరు. పవన్ కళ్యాణ్ గారికి కూడా 10 మంది బాడీ గార్డులు ఉండరు. కొన్నిసార్లు వర్షం కూడా ఆడనే ఒక ఆపలేదు. బ్యాటరీ న్యూస్ అన్న ప్లాట్ఫామ్ తో స్పోర్ట్స్ అప్డేట్స్ ని పొందడం మాత్రమే కాదు, ఎన్నో గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. స్కై అనే ప్రోమో కోడ్ ని వాడి మీ డిపాజిట్ పైన 150% బోనస్ తో పాటు 50 ఫ్రీ స్పిన్స్ ని కూడా పొందొచ్చు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద మాఫియాలా కనిపిస్తోంది. మీరు చెప్తున్న మాటలు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఒక నాట్ ఓన్లీ చిన్న ప్రమోషన్ లా కనిపించలేదు, పెద్ద మాఫియానే ఉంది దీని మీద. లేకపోతే ఇంత బ్రాడ్ లైట్లో ఇన్ని ప్రూఫ్స్ ఉన్న వ్యక్తి, ఇన్ని ప్రూఫ్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని ప్రూఫ్ ఉంది, డబ్బులు తీసుకున్నాడని ఉంది, సాయం చేసింది కొంతే అని ప్రూఫ్ ఉంది, మనుషుల్ని ఫ్రాడ్ చేశాడు అన్న ప్రూఫ్ ఉంది. ఏ పోలీస్ వాళ్ళు, ఏ గవర్నమెంట్ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? రవికిరణ్ గారు, ఎక్కడ మీకు ఆ పాయింట్ టచ్ చేసింది? ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎంతో మంది చనిపోతున్నారు. ఉప్పల్లో చనిపోయిన అబ్బాయి, నేను ఆ పేరు చెప్పను, ఉప్పల్లో బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్ చేసుకున్న అబ్బాయి వాళ్ళ వైఫ్ 8 నెలల గర్భవతి, మిస్క్యారేజ్ అయితే మొన్న ఒక 4 వారాల కిందట 3 ఏళ్ల పిల్లోడికి విషం ఇచ్చి ఫ్యామిలీ అంతం. అప్పుల బాధ తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య. రైతు ఎక్కడ నష్టపోయాడు అంటే ఈ యాప్స్లలో నష్టపోయాడు. ప్రతి ఒక్క స్కామ్. బిట్కాయిన్ ట్రేడర్ అంట, బిట్కాయిన్ అన్నది లీగల్ ఇండియాలో. అట్లా ఓపెన్గా పబ్లిసిటీ ఇస్తుంటే బ్రాడ్ డే లైట్లో ఇంత క్రైమ్స్ అవుతుంటే, ఇంత వాల్యూమ్స్లో క్రైమ్స్ అవుతుంటే ఎందుకు ఎవరు దీన్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు? అందుకనే 3